అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం వరలక్ష్మి వ్రతానికి కానీ మంగళగౌరి వ్రతానికి కానీ తోరాలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా తోరాలను ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని ముడులు వేసుకోవాలి, ఎన్ని తోరాలు తయారు చేసుకోవాలి, ఎప్పుడు తయారు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. భక్తి శ్రద్ధలతో పూజిస్తే వరాలిచ్చే దేవత వరలక్ష్మి అమ్మవారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా తోర పూజను చేస్తాం కదా. తోర పూజను చేసి చేతికి తోరం కట్టుకుంటే ఈ వ్రతం పూర్తయినట్లు అన్నమాట. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. గురువుగారు సాయిరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ముందుగా తెల్లటి దారాన్ని తీసుకోవాలి. ఈ తెల్లటి దారం కూడా కొత్తదే ఉండాలండి. పూజలకు సపరేట్గా మనం వాడుతూ ఉంటాం కదా, అటువంటిది మనం తెల్లటి దారాన్ని తీసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇంట్లో ఉపయోగించే దారాలు ఉంటాయి కదండి, అవైతే వాడకూడదు. మనం కొత్తది సెపరేట్గా దేవుడి కోసం ఉపయోగించే దారాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ తెల్లటి దారాన్ని తీసుకుని 5 కానీ 9 కానీ పోచలు వేసుకోవాలి. పోచలు అంటే వరసలు అని అర్థం. 5 వరసలు కానీ 9 వరసలు కానీ ఈ దారాన్ని మనం తీసుకోవాలి. ఒక చివరి నుంచి మరొక చివరకు 1 అంటే ఒకసారి కింద కౌంట్ అవుతుంది. అలా 5 కానీ 9 కానీ వరసలు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానికి శుభ్రంగా పసుపు రాయాలి. ఎక్కడా తడి పొడి లేకుండా తెల్లగా కనిపించకుండా మనం శుభ్రంగా పసుపు రాసుకోవాలి. ఈ తోరంకు పువ్వులు, తమలపాకులు, మరువం, మామిడి ఆకులు ఇలా ఈ 4 వాటిల్లో ఏదైనా సరే కట్టుకోవచ్చు. తాడును సిద్ధం చేసుకుని శుభ్రంగా పసుపు రాసుకున్న తర్వాత 9 ముడులు వేసుకుని ఈ తోరాన్ని మనం కట్టుకోవాలి. తోర గ్రంథి పూజ అంటాం కదండి. గ్రంథి అంటే ముడి అని అర్థం. ఇప్పుడు మనం ఏవైతే పువ్వులు సిద్ధం చేసుకుని ఉన్నామో ఆ పువ్వులన్నీ కూడా ఈ తోరానికి కట్టుకోవాలి. మనం నార్మల్గా పూలమాల కట్టుకుంటూ ఉంటాం కదండి, అలా ముడివేయచ్చు. 2 పూలు తీసుకుని అటు ఇటు పెట్టుకుని మామూలుగా పూలమాల కట్టినట్లుగా ముడి ఎలా వేస్తామో అలా వేసుకోవచ్చు. కొంతమంది 9 ముడులు కాబట్టి 9 సార్లు పూలు పెట్టి కడుతూ ఉంటారండి, అలా అయినా కట్టుకోవచ్చు. మన దగ్గర పూలు తక్కువ ఉన్నప్పుడు 3 సార్లు పూలు కట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిగిలిన 6 ముడులు కూడా ముడిలా వేసేయచ్చు. లేదంటే 9 ముడులతో కూడా పువ్వులు, ఆకులు వేసి కట్టుకోవచ్చు. ఇలా ఎలా అయినా సరే కట్టుకోవచ్చండి. 9 ముడులు మాత్రం కంపల్సరీగా వేయాలి. కొంతమంది 9 రకాల పూలు కూడా వేసి కట్టుకుంటూ ఉంటారు. తయారు చేసుకున్న ఈ తోరాలను నవసూత్రం అంటారు. 9 ముడులు 9 దారాలు కలిపి కట్టుకున్నాం కదా. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదండి, నవగ్రహాలు, నవరత్నాలు, నవనాడులను, నవగ్రంథులను కూడా సూచిస్తుంది. ఈ 9 ముడులతో తయారు చేసుకున్న తోరం కట్టుకోవడం వల్ల అన్నింటా విజయం కలుగుతుంది. ఈ తోరాలను మనం పూజ రోజున తయారు చేసుకోవాలండి. పూజ రోజు చాలా పనులుంటాయి కదా, అంటే ప్రసాదాలు తయారు చేసుకోవడం, కలసం సిద్ధం చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ చాలా ఉంటాయి కదా. అందుకోసం మనం ఈ తోరాలను ముందు రోజు అయినా సరే సిద్ధం చేసుకోవచ్చు. అయితే తోరాలను సిద్ధం చేసుకునే ముందు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని తోరాలను తయారు చేసుకోవచ్చు. మంచి బట్టలు అంటే శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్టలు అన్నమాట. విడిచిన బట్టలు మళ్ళీ కట్టుకుని తోరాలను తయారు చేయకూడదు. ఈ తోరాలను అమ్మవారి ముందు పెట్టి తోర గ్రంథి పూజ ఉంటుంది. అక్షింతలు తోరంపై వేస్తూ మనం తోర గ్రంథి పూజ చేసుకోవాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథి పూజయామి ఇలా 9 ఉంటాయి కదా, ఈ 9 చదువుకుంటూ అక్షింతలు ఆ తోరంపై వేస్తూ చదువుకోవాలి. ఈ తోర గ్రంథి పూజ అయిన తర్వాత మనం తోరం కట్టుకుంటూ కూడా శ్లోకాన్ని చదువుకుంటూ కట్టుకోవాలి. ఈ తోర గ్రంథి పూజ అలాగే తోరం కట్టుకున్నప్పుడు శ్లోకం కూడా మనకు వరలక్ష్మి వ్రతకథ పుస్తకంలో ఉంటుంది. అది చూస్తూ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ తోరాలు అమ్మవారికి 1, మనం కట్టుకునేందుకు మరొకటి. మిగిలిన తోరాలు మనం ఎంతమంది ముత్తైదువులకు ఇవ్వాలి అనుకుంటామో అన్ని తోరాలు తయారు చేసుకోవాలి. ఎక్కువ మంది ముత్తైదువులకు తోరాలు ఇవ్వలేకపోతే కనీసం 1 ముత్తైదువుకైనా తోరాన్ని ఇవ్వండి, చాలా మంచిది. అంతేకాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పూజలో కూర్చోకపోయినా సరే సరదాగా తోరాన్ని కట్టండి. చిన్నపిల్లలకు ఇలా కట్టడం వల్ల వాళ్ళు చాలా సంబరపడిపోతారు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చిన్న వయసు నుంచి అలవాటు చేసిన వాళ్ళం అవుతాం కూడా. ఈ తోరాలను నెక్స్ట్ డే తీసేయొచ్చు. ఇవి పారే నీటిలో కానీ పచ్చని చెట్లో కానీ వేయొచ్చు. ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి.
తోరాలను ఎందుకు కట్టుకుంటామంటే అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కోరుకుంటూ కట్టుకుంటాము. ఈ తోరం కట్టుకోవడం వల్ల సంతానం, సంపద, సౌభాగ్యం అమ్మవారు ప్రసాదిస్తారని, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా కట్టుకోవాలని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. తెలిసాయి కదండి తోరాలను ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు తయారు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.